మనందరం మోడీని తిట్టాం, మనందరం బీజేపీని తిట్టాం, మనందరం బీజేపీ సిద్ధాంతాలు తిట్టాం, మనందరం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు తిట్టాం. ఈ రోజు రొటీన్ అయిపోయి జనం కూడా మనం తిడతన్నది పట్టించుకోవడం మానేశారు. కాబట్టి కొత్త కుర్రోడు అతను మాట్లాడుతుంటే ప్రచారం లభిస్తోంది. మనం తిట్టినప్పుడు మొదట్లో ప్రచారం వచ్చేది, ఇప్పుడు ప్రచారం రావట్లేదు. కాబట్టి కొత్త కుర్రోడు తిడతంటే ప్రచారం వస్తుంది కాబట్టి అతన్ని నెత్తిన పెట్టుకు తిరుగుదాం అనేటటువంటి వామపక్ష కాంగ్రెస్ ఐఎన్డిఏ భాగస్వామ్య పక్ష భావజాలపు సాక్షిగా అభిజిత్ దుప్కేని ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఉంటే అతనిలోని అపరిపక్వత నిరంతరం బయటకు వస్తూనే ఉంది. అందులో తాజాగా చెప్పుకొచ్చేది ఏంటయ్యా అంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు జార్ఖండ్కి ఎందుకు వెళ్ళట్లేదు, పంజాబ్కి ఎందుకు వెళ్ళట్లేదు, కర్ణాటకకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, మా వాళ్ళందరూ బాగా సిక్ అయిపోయారు అందుకని వెళ్ళటం లేదు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. అందరికీ వందల కొద్ది ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం దగ్గర దొరికిపోతున్నాడు. ఇతను మొదటి రోజున టైఫాయిడ్, అందుకని నేను జంతర్ మంతర్ దగ్గర కూడా ఉండలేదు, ఆ రోజున వెంటనే వచ్చేసానని పొద్దున్నే పెట్టాడు. మధ్యాహ్నానికి వెళ్ళి 5 స్టార్ హోటల్లో మందు కొడతా విందులు చేసుకున్నాడు. మరుసటి రోజు నుంచి తిరుగుతూనే ఉన్నాడు. మరి టైఫాయిడ్ సిక్ అయిపోయానని అక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పుకొచ్చాడు. అట్లాగే అందరూ సిక్ అయిపోయారని చెప్తున్నాడు. అందరూ డ్యాన్సులు వేస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎక్కడ సిక్ అయ్యారు, ఎవరు సిక్ అయ్యారు, దీన్ని బట్టినే అర్థమవుతున్నది అభిజిత్ దుప్కే కెపాసిటీ ఏంటన్నట్టుంది. కాకపోతే ఇంకా అతని హీరో ఒకప్పుడు కన్హయ్య కుమార్ని, ఒకప్పుడు పటేల్ని, ఇట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని ఎంకరేజ్ చేసి మన ఫేస్ వాల్యూ డౌన్ అయిపోతే ఇంకొక ఫేస్ని ముందు పెట్టే వ్యవహారం నడుస్తుంది.